హలో ఫ్రెండ్స్, పాలకూర ఎగ్ బుర్జీ చాలా సింపుల్గా హెల్తీగా చేసేసుకుందాం రండి. రైస్ రోటీ కాంబినేషన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ పాలకూర ఎగ్ బుర్జీ. పాలకూరని తీసుకొని ముందే శుభ్రం చేసేసుకున్న తర్వాత కడిగేసి చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకున్నాను. బౌల్ పెట్టి తగినంత ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత తగినంత పసుపు, తగినంత కారం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూరని కూడా పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఇలా చేసామనుకోండి, పాలకూర అంటే పిల్లలు ఆకుకూరలు తినరు కదా, అలాంటి పిల్లలకైతే పాలకూర పెట్టినావా అని అడక్కోకుండా ఈ కర్రీ తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి నన్ను నమ్మేసి కర్రీ చేసేసేయండి. తగినంత కారం వేసుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ కొట్టేసుకోండి. కొట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మరి ఇక్కడ కూడా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి వాటర్ యాడ్ చేస్తలేము కాబట్టి చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.